Gujarat's #1 engineering university, Sankal Chand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. ముఖ్యంగా లేటెస్ట్గా అమెరికన్ అప్డేట్ వీసాకు సంబంధించి అయితే గోల్డ్ వీసా కార్డ్ అనేది, దీనికి గ్రీన్ కార్డ్కి మధ్యలో ఎలాంటి వ్యత్యాసాలు ఉన్నాయనేది తెలుసుకుందాం ఒకసారి. నమస్కారం సార్. నమస్తే విరాట్. సార్, గోల్డ్ వీసా కార్డ్, గోల్డెన్ వీసా కార్డ్, ఇది కొంచెం EB5 లాంటిది అని చెప్పేసి కొన్ని వస్తూ ఉన్నాయి న్యూస్లో. అయితే అసలు గ్రీన్ కార్డు అనేది ఎక్కువ మందికి కావాల్సిన వస్తువులా చూస్తూ ఉంటారు అక్కడ వెళ్ళే ఇమిగ్రేషన్స్ అందరూ కూడా. ఈ గ్రీన్ కార్డ్ వర్సెస్ గోల్డ్ వీసా కార్డ్ వర్సెస్ EB5, ఈ మూడింటి మధ్యలో డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది? విరాట్, ఇప్పుడు EB5 కానీ మన గ్రీన్ కార్డ్ గురించి వెళ్ళేటప్పుడు లాస్ట్ టైం కూడా ఒక వెబ్సైట్లో నాకు గుర్తుంది, దాని గురించి గ్రీన్ కార్డ్ హౌ టు ఎక్వైర్ గ్రీన్ కార్డ్ అని మనం మాట్లాడుకున్నాం. గ్రీన్ కార్డ్ EB5 ఈ రెండిటికి కన్నా ఇవి ఏమీ అమెరికాకి బిజినెస్ ఇవ్వట్లేదు అని చెప్పి ట్రంప్ గ్రహించి ఎప్పటి నుంచో తన మైండ్లో ఉన్నటువంటి ఒక ప్రపోజల్ గోల్డ్ కార్డ్ అనేది తీసుకొచ్చాడు. గోల్డ్ కార్డ్ అంటే ఏంటంటే $5 million ఏ వ్యక్తి అయినా సరే ఇన్వెస్ట్ చేసి నువ్వు వచ్చేసేసే నీకు సిటిజన్షిప్ ఇచ్చేస్తాను, నీకేమీ గ్రీన్ కార్డ్ కూడా సిటిజన్షిప్ కూడా నీకు రెడీ అని చెప్పేసేసి చెప్పాడు. అంటే $5 million అంటే ఇండియన్ కరెన్సీలో దగ్గర 42-45 crores రూపీస్ కనుక అమెరికా కట్టేస్తే డైరెక్ట్గా మన అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు. ఈ రకంగా తను తీసుకున్న నిర్ణయం అమెరికాకి హ్యూజ్ అమౌంట్ వస్తుంది అనే ఒక అభిప్రాయం. అంటే బిజినెస్ వీసా మీద వెళ్ళి EB5 మీద వెళ్ళిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చి బిజినెస్ ఏదో పెడతాను, ఎంప్లాయీస్ చూపిస్తాను, ఇదంతా నాకు అనవసరం. మీకు గోల్డ్ కార్డ్ కావాలా తీసుకోండి, కమ్ అండ్ సెటిల్ హియర్. నా కంట్రీకి ఇన్వెస్ట్మెంట్ కావాలి, నా కంట్రీకి అమౌంట్ కావాలి, నా కంట్రీకి నాకు ఉన్నటువంటి అప్పులు నేను తీర్చుకోవాలి అన్నటువంటి ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పాడు పార్లమెంట్ కాంగ్రెస్లో. EB5కి గోల్డ్ కార్డ్కి డిఫరెన్స్ చూద్దాం. EB5 అంటే ఏంటంటే ఇది 1990s ఎప్పుడో తీసుకొచ్చినటువంటి కార్డ్. అది బిజినెస్ కార్డ్. అంటే ఎవరైనా సరే అబ్రాడ్లోకి వెళ్ళి యూఎస్లోకి వెళ్ళి ఒక బిజినెస్ చేసుకుంటాను అంటే కనుక 7 ఎంప్లాయీస్ తోటి కనుక బిజినెస్ నేను ఎంప్లాయీ అక్కడ ఉండేటువంటి సిటిజన్కి ఎంప్లాయీషిప్ ఇస్తాను అని చెప్పి అక్కడ ఇన్వెస్ట్మెంట్ అన్నది కనుక పెడతాను అంటే కనుక EB5లో వాళ్ళకి బిజినెస్ వీసా ఇస్తారు. అంటే వాడు అక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తాను, నేను నీ కంట్రీకి ఎంప్లాయ్మెంట్ పెంచుతాను అనేటువంటి ఒక ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తాడు. దట్ ఈస్ బిజినెస్ వీసా. అండ్ మనకి గ్రీన్ కార్డ్ అంటే దేర్ ఆర్ 8 కేటగిరీస్లో ఈ గ్రీన్ కార్డ్ వచ్చేటువంటి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సిటిజన్ ఉన్నటువంటి ఎలియన్ అంటే ఇంకో కంట్రీకి సంబంధించిన సిటిజన్ అక్కడికి వెళ్ళిన తర్వాత అవుట్ ఆఫ్ రిలేషన్ కానీ అస్లైమ్ కానీ అవుట్ ఆఫ్ H1B వీసా ఆర్ L1 వీసా మీద వెళ్ళిన వాళ్ళు గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకుంటే ఆ గ్రీన్ కార్డ్కి కనుక వాళ్ళకి రాగలిగితే వాళ్ళు అక్కడ స్టేకి ఒక 7 to 10 years అక్కడ ఉండొచ్చు. 7 to 10 years ఉంటే కనుక 7 years దాటి ఉంటే కనుక వాళ్ళు వెంటనే సిటిజన్షిప్కి అప్లై చేసేసుకుంటే అమెరికన్ సిటిజన్షిప్ అయిపోతారు. అంటే ఒక్కొక్క స్టెప్ వైజ్గా ఆఖరికి లాస్ట్గా వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే సిటిజన్షిప్కి వెళ్ళిపోతారు. ఫర్ ఎవర్ వాళ్ళు అమెరికాలో ఉండిపోవచ్చు. ఈ రకమైన ప్రక్రియని బిజినెస్ కోణంలో తీసుకొచ్చాడు. ఈ గ్రీన్ కార్డ్ తీసుకుంటానికి వన్ ఆఫ్ ద రూట్ ఈజ్ EB5. EB5లో అక్కడికి వెళ్ళి బిజినెస్ చేస్తే వాళ్ళు గ్రీన్ కార్డ్కి అప్లై చేయొచ్చు, లాట్లో అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ప్రిఫరెన్స్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంటే గ్రీన్ కార్డ్కి సంవత్సరానికి ఇన్ని తీస్తారు, దాంట్లో 30,000 ఆడ్ ఎంతో గ్రీన్ కార్డ్స్ ఇస్తారు. దాంట్లో ఇతను వెళ్ళి సెలక్షన్లోకి వెళ్తాడు. వెళ్ళి గ్రీన్ కార్డ్ లాట్లో తనకు వస్తే కనుక గ్రీన్ కార్డ్ వస్తుంది వాళ్ళకి. వన్స్ గ్రీన్ కార్డ్ వచ్చిందంటే దే కెన్ డూ యాజ్ ఎ ఓట్ ఒక్కటే వేయకూడదు కానీ సిటిజన్ కింద ఓట్ ఒకటే వాడికి ఉండదు కానీ కంటెస్ట్ చేయడానికి లేదు, ఓట్ వేయటానికి లేదు. మిగతా అన్నీ కూడా మచ్ మోర్ టు ద సిటిజన్షిప్ రైట్స్ వాళ్ళకి వస్తాయి. ఇవన్నీ నువ్వు ఒక ప్రక్రియలో వెళ్ళాలి. EB5 తీసుకోవాలి, గ్రీన్ కార్డ్ తీసుకోవాలి, తర్వాత నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలి, సిటిజన్షిప్ అవ్వాలి. అవన్నీ అక్కర్లేదు బాస్, కమ్ విత్ క్యాష్, టేక్ అవర్ సిటిజన్షిప్ అనేటువంటి నోషన్ని నిన్న
కాంగ్రెస్లో ఆయన అనౌన్స్ చేయటంలో పూర్తిగా అంటే ట్రంప్ ఈ అమెరికాని డెవలప్ చేయడానికి, అమెరికాని ముందుకు తీసుకెళ్ళటానికి, సెల్ఫ్ సస్టైన్ అమెరికా ఈజ్ ఆల్రెడీ సెల్ఫ్ సస్టైన్, బట్ ఎకనామికల్గా ఓవర్ఫ్లో ఆఫ్ అమౌంట్స్ ఉండాలి అనేటువంటి ఒక థీరీ తీసుకొచ్చి ట్రంప్ తీసుకొచ్చిన విధానం ఇది. ట్రంప్ అనే పర్సన్ మోర్ దెన్ ఏ పొలిటీషియన్ కంటే కూడా ఒక బిజినెస్ మ్యాన్గా జనాలకి బాగా పరిచయమైన వ్యక్తి. బట్ మోర్ ఓవర్ ఏంటంటే అదే విధానం ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇదే విధానంలో చూసుకున్నట్లయితే అమెరికా ముందు నష్టాల్లోంచి బయటకు లాగాలి, అప్పుల్లోంచి బయటకు లాగాలి అనే ధోరణిలో ముందుకు వెళ్తూ ఎక్కడో ప్రజల యొక్క శ్రేయస్సు పట్టించుకోవట్లేదనో లేకపోతే కాస్త హార్ష్ డెసిషన్ తీసుకుంటారు. అంటే కొంతమంది సంఖ్యలు వేసి మరి ఫ్లైట్లో ఎక్కించాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇలాగ 42 కోట్లు డబ్బులు పెట్టి మరి నీ కంట్రీకి రావాల్సిన అవసరం మాకు లేదు అనే ఒక కొంచెం వైరల్ న్యూస్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి రకరకాలుగా డిఫరెంట్ ఎంబసీస్ నుంచి. ఇది కాస్త ఫ్యూచర్లో ప్రైస్ ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇంతే హై ప్రైస్లో గోల్డెన్ వీసా కార్డ్ లాంగ్ టర్మ్లో కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందంటారా? గోల్డెన్ వీసా అనేది విరాట్, ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ నోషన్. ప్రీవియస్ కొన్ని కంట్రీస్ పెట్టినాయి, ఐ థింక్ 1 or 2 కంట్రీస్ ఎగ్జిస్టెన్స్లో ఉంది. స్పెయిన్ ఒకటి గోల్డ్ వీసా పెట్టింది, అండ్ యూరోపియన్ కంట్రీస్ కొన్ని కంట్రీస్ పెట్టి గోల్డెన్ వీసాని మీరు అమౌంట్ తీసుకోండి, కమర్ సెటిల్ హియర్ ఇన్ అవర్ కంట్రీ అని చెప్పేసి పెట్టాయి. బట్ ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో అయితే ఇప్పటికీ ట్రంప్ దాని గోల్డెన్ వీసా అన్నాడు కానీ దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ పెట్టలేదు. మనం EB-5లో అప్లికేషన్ పెడతాం, అంటే అప్లికేషన్ పెట్టి వీసా ప్రాసెస్ చేసుకుని వెళ్తాం. ఇక్కడ అప్లికేషన్ కాదు, అమౌంట్ ఇచ్చేయటం. ఓకే, నువ్వు బిజినెస్ చేసుకుంటావు, ఏం చేసుకుంటావు నీ ఇష్టం. తర్వాత అమెరికాకి 42 కోట్లు కట్టాలి. అంటే దీంట్లో ఏమర్థం అవుతుందంటే ఈ రిచ్ పీపుల్ అందరినీ అట్రాక్ట్ చేసుకుంటున్నాడు. రిచ్ పీపుల్ వాళ్ళు వస్తే ఆటోమేటిక్గా ఖాళీగా ఉంటారు, ఏదో బిజినెస్ పెడతారు, నా కంట్రీకి డెవలప్మెంట్ ఇస్తారు. అంటే అంత అఫోర్డబిలిటీ చేయగలిగినోడు డెఫినెట్లీ చాలా హెవీ రిచ్ అంటే వాడు బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు అయి ఉండాలి. ఓకే, ఆ బ్లాక్ మనీ ఇండియన్ ఎవరైనా ఉన్నారు వాడి దగ్గరికి ఒక 100 కోట్లు ఉందో లేకపోతే 200 కోట్లు. ఇంకో నోట్ ఉందా సార్, ఇది వైట్ మనీ అయి ఉండాలని? అట్లాగేమి ఇప్పటివరకు చెప్పలా. అప్పుడు అట్లాగన్నది ఇప్పుడు ఏం చెప్పలా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను విరాట్, నీకు బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు నీరవ్ మోడీ లేకపోతే వాట్ వి కాల్ ఈయన కింగ్ ఫిషర్స్ అధినేత కావచ్చు, వీళ్ళందరూ లండన్ వెళ్ళారు. వాళ్ళు దేని మీద వెళ్ళారు? వాళ్ళు బిజినెస్ వీసా మీద వెళ్ళారు. వాళ్ళు వెనక్కి తీసుకురావడం అవుద్దా? డోర్స్ క్లోజ్డ్. వాళ్ళు తీసుకురావడం అవ్వదు. వాళ్ళు తీసుకెళ్ళింది ఏమని తీసుకెళ్లారు అందరికీ తెలుసు. చిన్నపిల్లోడిని అడిగి చెప్తాడు, బ్యాంకులో అంతా కొల్లగట్టి అమౌంట్ తీసుకెళ్ళిపోయారు అని చెప్తాడు. ఆ తీసుకెళ్ళిన అమౌంట్ అక్కడ పెట్టుబడి పెట్టారు. సేమ్ ఇదే, నువ్వు వాళ్ళకే చిన్న కంట్రీస్, లండన్ లాంటి కంట్రీస్లో పెడతారు, నా కంట్రీకి నా కంట్రీలో పెట్టుబడి పెట్టుకోను, హ్యాపీగా అలౌ చేస్తాను అని చెప్పేటువంటి విధానం అని చెప్పచ్చు. అంటే ఇండైరెక్ట్గా విజయ్ మాల్యా లాంటి పర్సన్స్ ఇప్పుడు పిలుస్తున్నట్టు వెల్కమ్, రెడ్ కార్పెట్ వేసి రండి, గోల్డెన్ కార్డ్, టేకెన్ గోల్డెన్ కార్డ్ అని చెప్పిన స్లాంగ్ కూడా కాంగ్రెస్లో చాలా డిఫరెంట్గా చెప్పాడు. నీకు గోల్డెన్ కార్డ్ ఇస్తున్నాను, కమ్ టు అవర్ కంట్రీ, ఇక్కడ ఉండి హ్యాపీగా ఉండు, సిటిజన్షిప్ కావాలా, ఐఎమ్ రెడీ టు గివ్. అంటే అంత ప్రొఫౌండ్గా చెప్పినటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ ఇప్పటివరకు కనపడలేదని చెప్పచ్చు. ట్రంప్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్, ఫస్ట్ నుంచి బిజినెస్ మ్యాన్. అతను బిజినెస్ మ్యాన్నే ఎన్నుకున్నారు అక్కడ జనాలు, మనకు కాదంటాకేంటి. ఇంత ఒక క్వశ్చన్ అడిగారు, కొంచెం మిగతా వాళ్ళకి దగ్గర హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఏదో అతను తగ్గించాడు అని చెప్పి. టు స్పీక్ ఇన్ ఫ్యాక్ట్స్ అంటే ఇన్ ట్రూత్స్, అమెరికన్స్కి అది నచ్చింది, ఎన్ఆర్ఐస్కి నచ్చలా, అండ్ సెటిలర్స్కి నచ్చలా, ఎస్లైమ్లో ఉన్న వాళ్ళకి నచ్చలా, వాళ్ళ గురించి తనకు అనవసరం. అక్కడ తనకు ఓటేసినటువంటి అమెరికన్స్కి అది నచ్చింది. అది మగా కింద ఒక స్టెప్ కింద వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అమెరికన్స్, వైట్ పీపుల్, దే ఆర్ వెరీ మచ్, వాళ్ళు చాలా నచ్చింది. ఎస్, ఇదంతా మా వాళ్ళ జనాల కోసం, వాళ్ళు వెళ్తే బయటికి వెళ్ళిపోతారు. అంటే లోపల అండర్ కార్పెట్లో అన్రెస్ట్ అనేది యుఎస్ సిటిజన్స్ దగ్గర, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటిజన్స్ దగ్గర ఎక్కడో ఉంది. మిగతా వాళ్ళందరూ మమ్మల్ని దోచుకెళ్తున్నారు అనేది అది ఇప్పుడు బర్స్ట్ అవుతుంది. దాన్ని ఇది కరెక్టే, నేను దాన్ని సరి చేస్తాను అండ్ మేక్ అవర్ కంట్రీ ద రిచెస్ట్ కంట్రీ. ఇంకా కనుచూపు మేరలో ఇంకా ఎటువంటి ఎకానమికల్ స్ట్రగుల్ వచ్చినా సరే పడిపోదు, అమెరికన్ డాలర్ విల్ రేజ్. ఇదంతా డాలర్ వర్సెస్ మిగతా కరెన్సీస్తో వార్ అని చెప్పచ్చు. యూరో కరెన్సీస్ కావచ్చు, ఇంకా మిగతా కరెన్సీస్ తోటి వార్ అని చెప్పచ్చు. డాలర్ తగ్గకూడదు, డాలర్ ఎప్పుడు కూడా
ఒక స్థాయిలో ఉండాలి. డాలర్ స్థాయి పెంచాలంటే కంట్రీ పెరగాలి, పెరిగితే ఆటోమేటిక్గా ఎకనామికల్గా డాలర్ వాల్యూ పెరుగుతుంది. డాలర్కి వచ్చేటువంటి వాల్యూ కింద వాడు అతను తీసుకున్నాడు అనమాట. ఇట్స్ ఏ బిజినెస్. సో వెరీ క్లియర్గా అయితే మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలామందికి ఈ గోల్డెన్ వీసా కార్డు దాని యొక్క పర్పస్, దాని యొక్క ఇంటెన్షన్ చాలామందికి ఇంకా తెలియదు కాబట్టి, బట్ ఈ ఎపిసోడ్ ద్వారా వీటన్నిటికీ ఒక ఆన్సర్ అయితే వాళ్ళకి దొరికే ఉంటుంది. సో మీరు స్టడీ పర్పస్ ఆర్ లేకపోతే జాబ్ పర్పస్ మీద ఏ విధంగా మీరు అమెరికా ఇమిగ్రేట్ అవ్వాలనుకున్నా, లేదంటే ఇమిగ్రేట్ అయిన వాళ్ళు ఉన్నా సరే అక్కడ మీకు హెల్ప్ కావాలి లేదంటే ఒక గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మన పృథ్వీ గారు ఆల్వేస్ దేర్ అండ్ పర్సనల్ అపాయింట్మెంట్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం మీరు సార్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.